నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని తెలిస్తే సాధారణంగా ఏం జరుగుతుంది? గొడవ, కుటుంబ సభ్యుల జోక్యం, విడాకుల వరకు వెళ్లే పరిస్థితి. కానీ థాయిలాండ్కు చెందిన ఓ మహిళ మాత్రం ఊహించని నిర్ణయం తీసుకుంది. భర్తను వదిలేయడానికి, వెంటనే విడాకులు తీసుకోవడానికి బదులుగా అతన్ని ప్రేమిస్తున్న మరో మహిళకే ఒక షరతు పెట్టింది. తన భర్తతో కలిసి ఉండాలంటే నెలకు డబ్బులు చెల్లించాలంటూ ప్రతిపాదించింది. ఆ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 85,000గా చెప్పడంతో ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కథలో భార్యను కున్ క్వాంగ్ గా గుర్తించారు. ఆమెకు తన భర్తతో దాదాపు 10 ఏళ్ల వివాహ జీవితం ఉంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్త పోలీస్ అధికారిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం వరకు వారి వైవాహిక జీవితం సాధారణంగానే సాగిందని ఆమె చెప్పింది. కానీ 2025 మధ్యకాలం నుంచి భర్త ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో ఆమెకు అనుమానం మొదలైందట. ఇంటికి ఆలస్యంగా రావటం, ఫోన్ కు స్పందించకపోవటం వంటి పరిణామాలు ఆమె అనుమానాలను మరింత పెంచేశాయి. చివరకు భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో కున్ క్వాంగ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ను కూడా నియమించుకుందట. ఇందుకోసం రోజుకు 10,000 థాయ్ బాత్ చెల్లించినట్లు ఆమె చెప్పింది. ఒక్క రోజులోనే భర్త రామ్ కామ్ హేంగ్ ప్రాంతంలోని ఒక నివాసానికి వెళ్లినట్లు ఇన్వెస్టిగేటర్ సమాచారం ఇచ్చాడు. అక్కడి నుంచి భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్న విషయం ఆమెకు తెలిసింది. ఆ తర్వాత వ్యవహారం కుటుంబ గొడవ స్థాయిని దాటి మరింత సంక్లిష్టంగా మారింది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళకు అతను పెళ్లైన వ్యక్తి అని తెలుసని భార్య చెప్పింది. బాధ్యతలను కూడా తీసుకుంటారా అని ప్రశ్నించినట్లు తెలిపింది. అయితే ఆ మహిళ అందుకు అంగీకరించలేదని చెప్పింది. దీంతో కొంతకాలం భర్త తిరిగి తన కుటుంబంతో ఉండటం ప్రారంభించాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. భర్తకు ఇంకా ఆ మహిళ గుర్తొస్తోందని చెప్పడంతో భార్య మరోసారి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. భర్త మరో మహిళ మధ్య జరిగిన సంభాషణను తాను విన్నానని కున్ క్వాంగ్ చెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం పూర్తిగా ముగియలేదని అప్పుడు అర్థమైందని తెలిపింది. ఇక గొడవలు, వాదనలు కాకుండా ఆమె ఒక విచిత్రమైన ప్రతిపాదన చేసింది. భర్త అతని ప్రియురాలు నిజంగానే కలిసి ఉండాలనుకుంటే తనకు నెలకు 30,000 బాతులు చెల్లించాలని ఆమె చెప్పింది. అందులో భర్త 15,000 బాతులు, ఆ మహిళ 15,000 బాతులు చెల్లించాలని షరతు పెట్టింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు 85,000 రూపాయలుగా మారుతోంది. ఆశ్చర్యకరంగా ఆ మహిళ డబ్బు సమస్య కాదని, ఈ ప్రతిపాదనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిందని తెలుస్తోంది. అయితే భర్త మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో ఇది భార్య భర్తను నెలకు 85,000కే లీజుకిచ్చింది అనే శీర్షికతో వైరల్ అయినా వాస్తవానికి భర్తను ఎవరికైనా లీజుకిచ్చిన చట్టబద్ధమైన ఒప్పందం జరగలేదు. భార్య పెట్టిన ఒక ఆర్థిక అంటే ఈ కథను అక్షరాల భార్య భర్తను అద్దెకి ఇచ్చింది అని చూడటం కంటే, భర్త తనను మోసం చేశాడని భావించిన సమయంలో భార్య తీసుకున్న అసాధారణ ప్రతిస్పందనలా చూడాలి. తన వివాహ జీవితంలో ఏర్పడిన పరిస్థితిని డబ్బు అనే కోణంలోకి తీసుకురావడం ద్వారా భర్త అతని ప్రియురాలికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నట్లుగా ఆమె వివరణలో కనిపించింది. ఈ ఘటన మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెడుతోంది. వివాహ బంధంలో మోసం బయటపడినప్పుడు ప్రతి వ్యక్తి స్పందన ఒకేలా ఉండదు. కొందరు విడిపోవాలని నిర్ణయించుకుంటారు, కొందరు సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, మరికొందరు కుటుంబం, పిల్లలు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కున్ క్వాంగ్ మాత్రం తనకు ఎదురైన పరిస్థితిని పూర్తిగా భిన్నమైన రీతిలో ఎదుర్కొంది. ఈ కథలో 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అందుకే ఇది కేవలం భార్యాభర్తల వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. విడిపోతే పిల్లాడి భవిష్యత్తు ఏంటి, కుటుంబ ఆస్తులు, అప్పులు, బాధ్యతలు ఎలా పంచుకోవాలి, భర్త బయట సంబంధం కొనసాగిస్తే కుటుంబంపై దాని ప్రభావం ఏంటి వంటి అనేక ప్రశ్నలు కూడా ఈ ఘటనలో ఉన్నాయి. మరోవైపు భార్య తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థించాల్సిన అవసరం లేదు. ఒక వివాహ బంధంలో వ్యక్తిని డబ్బు చెల్లింపుతో లీజుకు ఇవ్వటం అనే ఆలోచన చట్టపరంగానూ సామాజికంగానూ సాధారణ వ్యవహారం కాదు. అయితే సోషల్ మీడియాలో ఈ కథ ఇంతగా వైరల్ కావడానికి కారణం మాత్రం దాని విచిత్రతే. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన భార్య ఏడ్చి గొడవపడి విడాకులు కోరడానికి బదులుగా నెలకు డబ్బులు చెల్లించి తీసుకువెళ్ళండి అని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే చివరికి ఈ ప్రతిపాదన అమల్లోకి రాలేదు. భార్య చెప్పిన షరతుకు భర్త అంగీకరించలేదు. ఈ వ్యవహారం తరువాత ఆమె తన భర్త ప్రియురాలిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.